హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకి అమౌంట్ రిలీజ్ డేట్ అనేది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సో ఈ సంబరాలు అయితే జరపనున్నారు. సో మనకి ఇన్ని రోజులు ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. అన్ని స్కీమ్స్ కూడా ఇప్పుడు సంబరాల రూపంలో ఒక్కొక్క మండలంకి ఒక్కొక్క డేని కేటాయించి మీటింగ్ పెట్టి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మనకి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అయితే ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించి మనకి ఎలిజిబుల్ లిస్టులు అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేవి సచివాలయంకి అయితే రావడం జరిగింది. సో ఎలిజిబుల్ లిస్టులో నేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. ఈ లిస్టులో నేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇన్ఎలిజిబుల్ లిస్టులో నేమ్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారనే రీజన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యుండి ఇన్ఎలిజిబుల్లో ఉంటే గ్రేవియన్స్ ఆప్షన్ ఉంటే మీరు పెట్టొచ్చు. కాబట్టి మీరు ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా, ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా అనేది మీ సచివాలయంలో చెక్ చేసుకోండి. సో ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వారికి ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా అని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఇన్యాక్టివ్లో ఉంటే ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోండి. సో ఇలా అయితే మనకి లిస్టులు అనేవి రావడం జరిగింది. సో ఈ లిస్టులు అనేవి ఓన్లీ మీ సచివాలయంలో మాత్రమే చూడగలరు, ఇంకా వేరే సచివాలయంలో అయితే చూడలేరు. సో ఎవరి సచివాలయ నేమ్స్ వాళ్ళకే రావడం జరుగుతుంది. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.